Praise the Lord. Verse of the day, Genesis chapter 16 and verses 13. She gave this name to the Lord who spoke to her. You are the God who sees me. For she said, I have now seen the one who sees me. Amen. మనం ఈ ఒక వాక్యం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ స్టోరీ అబౌట్ హగార్. అయితే ఇక్కడ తను ఏమని చెప్తుంది అంటే, టుడే ఐ హ్యావ్ సీన్ ద లార్డ్ దట్ హ్యావ్ సీన్ మీ. తను దేవునికి ఒక నేమ్ ఇస్తుంది. అంటే ఏంటి అంటే ఎల్ రోహి, ద వన్ హూ సీస్ మీ. ఇక్కడ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, మనకేం తెలియాలి అంటే, మనము చాలాసార్లు ఏమనుకుంటాము అంటే, వెన్ వీఆర్ గోయింగ్ త్రూ అ టఫ్ టైం, మనం ఎప్పుడైతే కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నామో దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటాం, దేవుడు మనల్ని వదిలివేశాడేమో అని అనుకుంటాం, లేకపోతే మనం ఏదో తప్పు చేశాము అది మనల్ని దేవుని దగ్గర నుంచి వేరుపరిచింది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హగార్ ఏమంటుంది అంటే, టుడే ఐ హ్యావ్ సీన్ ద వన్ హూ హ్యాస్ సీన్ మీ అంట. తను ఏమంటుంది అంటే, తన కష్టమైన పరిస్థితుల్లో కూడా తను ఏం ఎన్కౌంటర్ చేసింది అంటే, దేవుడు దృష్టి తన పైన ఉండడం తను ఎక్స్పీరియన్స్ చేసిందంట. Amen. So today I want to tell you, God is not blind to what you're going through. మీరు దేని త్రూ అయితే వెళ్తున్నారో దాన్ని దేవుడు చూడకుండా ఉండట్లేదు, కానీ మీరు వెళ్తున్న ప్రతి ఒక్క దాంట్లో దేవుడు దృష్టి మీ పైన ఉంది అని మీకు తెలియాలి. when the time is right, ఎప్పుడైతే సమయం కరెక్ట్గా ఉంటుందో దేవుడు అప్పుడు మిమ్మల్ని దాంట్లోంచి బయటకు తెచ్చి దేవుడు మిమ్మల్ని బహుబలముగా ఆశీర్వదిస్తాడు అని నేను నమ్ముచున్నాను. Do not forget, he is a God who's called El Rohi. El Rohi అంటే ఏంటి అంటే, the one who sees me. Know that no matter where you are and what situation you are in, the God is seeing you through and through. Amen. God bless you.